ఈరోజు 5 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు అంతా ఇంతా లేవు. కేవలం ఒక యాదవ్లోనే టార్గెట్ చేసుకొని ఒక అమాయకుడు, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినటువంటి వాసు యాదవ్ మీద ఈరోజు ఇలా మర్డర్ కేసు పెట్టడము, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడము చేయడం అనేది చాలా దారుణమైన విషయం. అసలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన గంగంగుడి చైర్మన్ అయినటువంటి మక్కీ గారు ఒక చిన్న విషయం చెప్పినాడు. ఇక్కడ ఏదో రచ్చలు పెడతా ఉన్నామండి. యాదవులకి ఈరోజు రచ్చలు స్టార్ట్ చేసేసి ఈరోజు పునాది వేసేసారు నిన్నటితో. అతను ఏం చెప్పినాడు, వాసుని అతను బల్జోళ్ళు యాదవులు ఐక్యంగా ఉండండి, మీరు మేలుకోనండి అని చెప్పినాడు. అది వదిలేసి ఈరోజు వాసు యాదవ్ పోయేసి వాళ్ళ ఇన్ఛార్జ్ మీదకి యుద్ధం చేసినాడంటే అసలు ఎంతవరకు నిజము? కాణిపాకంలో ఈరోజు సత్యప్రమాణం చేసినాడు, అక్కడ కూడా దాన్ని కిండలుగా మాట్లాడతారు. ఎక్కడైనా సత్యం అనేది అతను ధైర్యంగా వచ్చి చెప్పగలిగింది సత్యం అంటారు. అక్కడ కాలిపోతుందంటే ఎక్కడ ఎవరికైనా కాలుతుంది. ఆయన దేవుడు కాదు, అది తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు వాళ్ళు ఇన్ఛార్జ్ గారు చెప్పిన అక్కడ కాబట్టి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినారు. నిజంగా మా వాసు యాదవ్ వచ్చునుంటే, వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తుంటే, అది మీకు నిజంగా సత్యమే అనుకుంటే నువ్వు ఎక్కడికో కాలిపాకం పోవాల్సింది. మళ్ళీ మీ ఇన్ఛార్జ్ కోసం నువ్వు గంగంగూడిలో ఒట్టేస్తే చాలు. అది అప్పుడు నువ్వు నిజమైన చైర్మన్వి, గంగంగుడి చైర్మన్వి. మన యాదవుల్లోకి నువ్వు కూడా ఒక యాదవ్ అనిపించుకోగలుగుతావు. ప్లస్ నువ్వు గుళ్ళో ఏమో సత్యాలు చెప్తా ఉండవు, బయటకు వచ్చి అబద్ధాలు చెప్పడం అనేది ఎంతవరకు న్యాయమా? గంగమ్మ ఏమన్నా చూస్తూ ఉంటుందా? తప్పు కదా. నువ్వు లోపలేమో సత్యాలు, బయటకు వస్తేమో అసత్యాలు పలుకుతా ఉండవు. అది ఎంతవరకు న్యాయం? ఒక పవిత్రమైన గుళ్ళో ఉంటాను, ఆ వెంకటేశ్వర స్వామి చెల్లి ఆమె కూడా చూసుకుంటుంది లేటుగా అయినా ఎవరినైనా కూడా. అక్కడ కూడా మా వాళ్ళే ఉండేది చెప్పిన వాళ్ళు కూడా, కానీ ఎవరికి చెడు జరగకూడదు. అతను వాసు యాదవ్ ఉన్నది చెప్పినాడు ధైర్యంగా చెప్పడం అనేదే మగతనం. ఆ దేవుడి దగ్గర చేయడం అనేది ఆ ధైర్యము, ఆ నికార్సు ఉంటేనే చేయగలుగుతారు. అబద్ధాలు చెప్పేసి దేవుడు ఊరికే ఉంటాడా? ఉండడు కదా. ఈరోజు అనవసరంగా పెట్టినారు. ఒకవేళ మేము నిజంగానే కొట్టినామంటే అంటే నువ్వు ఆ రోజు సునీల్ని పట్టుకున్నారు, ఇంకొక అతను పట్టుకున్నారు, అతను ఎందుకు పట్టుకోలేకపోయినారు? ఎక్కడుంది న్యాయము? సీసీ ఫుట్ నిజంగా మీకు ఇది ఉంటే సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. ఏ యాదవుడైనా తెచ్చి మాకు సీసీ ఫుటేజ్ కానీ చూపిస్తే బహిరంగంగా నేను రేపు ఇదే ప్రెస్ మీట్ పెట్టి నేను క్షమాపణ చెప్తాను మా వాసు యాదవ్ కోసం, నా భావార్థ కోసం. దీనికి మీకు సరేనా అని అడుగుతున్నాను.